కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి గ్రహస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశి వారికి పంచమ స్థానస్థిత శుక్రుడు, పంచమ స్థానస్థిత గురుడు యోగిస్తూ ఉన్నారు. 6వ స్థానమందు రవి, 6వ స్థానమందు బుధుడు, అలాగే చంద్రుడు వెరసి 5 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రస్ఫుటంగా కనబడుతూ ఉన్నాయి. ఈ రాశి వారికి అష్టమ కుజుని యొక్క స్థితి ఉన్నది. ఈ అష్టమ స్థాన స్థిత కుజుడు స్థానాన్ని మారుస్తారు. ఉన్నటువంటి ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళేటువంటి విధంగా, అటు విదేశాల్లో అయినా లేదా భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళకైనా ఎవరికైనా సరే స్థాననాశ రుణచ్ఛేద అష్టమస్తే ధరాసుతే అన్నది శాస్త్రం. ఇక్కడ రుణ బాధలను తగ్గించుకోవడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. సంపాదించేటువంటి ధనం మొత్తం ఏదైనా అప్పులు తీర్చడానికో లేదా ప్రయాణాల్లోనో ఖర్చు పెట్టడానికో ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక్కడ పంచమంలో శుక్ర గురులు కలిసి ఉండడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆర్థిక సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఈ గ్రహస్థితి చాలా గొప్పగా ఉపయోగపడుతుంది. పూర్వం రూపాయి వస్తే ఇప్పుడు 2 రూపాయలు సంపాదించుకుంటారు, 5 రూపాయలు సంపాదించుకుంటారు. ఇలా సంపాదన మార్గాలు పెరుగుతూ ఉంటాయి. ఎక్కువ సంపాదన పెరగడం, అష్టమంలో కుజుడు మరలా సంపాదనని ఖర్చు పెట్టించేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నటువంటి గ్రహము. అటు సంపాదన పెరిగినా ఖర్చులు కూడా పెరుగుతాయి. ఇది కూడా ఈ రాశి వారు గమనించాలి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి విషపూరితమైనటువంటి జంతువులు, 4 కాళ్ల జంతువులు, ఇటువంటి వాటి వల్ల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ షష్ఠ స్థాన స్థిత రవి కొంత అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుండి బయటపడేసేటువంటి గ్రహం, ఆరోగ్య ప్రదాత. షష్ఠేరవవు సుసౌఖ్యాదిన్ యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. ఏ పని ప్రారంభం చేసినా ఈ వారం దిగ్విజయంగా పూర్తవుతుంది. పలానా వస్తువు కొనుక్కోవాలి, పలానా స్థలం కొనుక్కోవాలి, పలానా వాహనం కొనుక్కోవాలి, ఇలా ఏది కొనుక్కోవాలి అనుకున్నా ఖచ్చితంగా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా మంచి ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవడానికి, మీ సొంత తెలివితేటలు ఎవరిపైన ఆధారపడకుండా జీవించడానికి సైతం ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వారంలో మంచి ఫలితాలని కుంభరాశి వారు ఆశించవచ్చును. విదేశీయాన సంబంధమైనటువంటి విషయాలు సైతం అనుకూలంగా ఉన్నాయి. ఉద్యోగంలో మార్పులు, కొత్తగా పెట్టుబడులు, ఇవన్నీ కూడా చాలా అనుకూలించేటువంటి అంశాలుగానే చెప్పవచ్చును.